బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ప్రస్తుతం ఉన్న గోచారంలో శుక్రగ్రహ పరిస్థితి, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? చంద్రుడి తర్వాత మనకు ఇమీడియట్గా ఫలితాలు ఇచ్చే దాంట్లో చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రవిది కూడా ఉంటుంది. కానీ రవి ఫలితాల జోలికి అంత పోవాల్సిన అవసరం లేదు. ఈ శుక్రుని ఫలితాలు బాగా ఆకలింపు చేసుకుంటే నేటి కాలంలో, నేటి గృహ వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి అపోహలు, సమస్యలు, వాటికి సంబంధించిన విషయంలో ఆ శుక్రుని యొక్క ప్రభావాన్ని గమనించి మనం పరిష్కారాలు చెప్పినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళకి సొల్యూషన్స్ వస్తాయని, అంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అడ్జస్ట్మెంట్, ఇక్కడ నేను పూజలని చెప్పను, అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఏంటంటే సామాన్యంగా త్రిషట్ దశ అంటే 3, 6, 10వ స్థానంలో శుక్రుడు మంచోడు కాడు. 3, 6, 10 ఈ 3, 6, 10 స్థానాలు శుక్రుడు మంచోడు కానప్పుడు ఈ 3, 6, 10 స్థానాలు భర్తకే వచ్చినాయి అనుకో, భార్యకి చెప్పాలి. నేను అంటాను, వీడికి శుక్రుడు బాగాలేడమ్మా, కొద్దిగా చెప్పినట్టు విను. 6వ స్థానంలోకి శుక్రుడు వస్తుంది అనుకో, అప్పుడు అక్కడ తాత్కాలికంగా కొంత వియోగం వస్తుంది. 6వ స్థానంలో శుక్రుడు. దశమ స్థానంలో అయితే కనీసం వాడు తప్పకుండా టూర్లకు వెళ్ళిపోతాడు, ఏదో ఉంటుంది అక్కడ. ఓ 10-20 రోజులైనా వాళ్ళ మధ్యన ఒక డివియేషన్ వస్తుంది. ఇవి వాళ్ళకు అందరికి తెలియాలని కాదు, వాళ్ళు ఎవరైనా సలహాలు అడుగుతున్నప్పుడు వాడికి ఇవన్నీ తెలుసుకొని చెప్పగలిగితే ఇది తాత్కాలికమే, ఈ సమస్య మీరు పెద్దగా ఫీల్ కాకండి అని చెప్పడం జరుగుతుంది. అట్లా అయినాక ఇప్పుడు వివాహ వ్యవస్థలో ఓ 10 నిమిషాలు పిల్లాడు మాట్లాడుకున్నారు, నచ్చేశారు. 20 ఏళ్ల నుంచి తల్లి పెంచితే తల్లికి అర్థం కాదు ఆ పిల్ల కొడుకు. 20 నిమిషాలలో ఒకరు మాట్లాడుకొని మా అభిప్రాయాలు ఏకమైన మేము మాట్లాడుకున్నాం అంటారు. అంటే అప్పుడు ఏం పని చేస్తుంది అక్కడ? శుక్రబలం. ఏదో ఒక యోగం, గ్రహం పనిచేస్తున్నది. ఏ గ్రహం అంటే ఆ ఇరువురు జాతకాలలో ఉన్నటువంటి పరస్పర దృష్టిలో ఏవైతే ఉంటే అప్పుడు పనిచేస్తుంది. అయితే అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అబౌట్ ద స్పిరిట్ ఆలోచన చేస్తారు. కాన్సెంట్ ఇవి బేరీజ్ వేసుకునేది అంటే మనస్సు ఏకాగ్రత. మన కళ్ళు మూసుకుంటారు, నా మనసు ఏం చెప్తున్నది, నచ్చింది నచ్చింది అంటారు, వద్దు అంటే వద్దు అంటారు. అయితే వీటి మీద ఈ ప్రభావాలు ఇట్లా పనిచేస్తున్నప్పుడు ఆ జాతక చక్రంలో ఒక్కొక్కసారి శుక్రుడు బలహీనంగా ఉన్నాడు. ఎక్కడ? పురుష జాతకంలో. ఈ స్త్రీ జాతకంలో ఏదో ఒక అట్రాక్షన్ ఏర్పడి పెళ్లి జరుగుతున్నది. ఈ శుక్ర జాతకం బలహీనంగా ఉన్నప్పుడు ఆ జీవితకాలం నా మొగని మార్చాలనే ప్రయత్నం చేస్తుంటుంది. అది సాధ్యపడదు. లేదా ఏదో ఒక ఇబ్బందికి ఇట్లా అయితే ఇక్కడ ఏంటి అంటే నేటి కాలంలో నేనేం చెప్తున్నానంటే ఈ గుణమేళా చక్రాలు ఇవన్నీ మన వరకే చూసుకొని వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఒక ఇంట్రెస్ట్, అభిరుచులు ఎవరికి ఏది ఉంటాయి అది దాని కంపాటబిలిటీ అనేది దాంట్లో వస్తుంది. ఈ కంపాటబిలిటీ అనేది ఏ స్థాయిలో ఉంది అనేది చూడగలిగితే, ఆ కంపాటబిలిటీకి నియర్నెస్ ఉన్నటువంటివి చెప్పగలిగితే అది ఓకే, వాళ్ళంతలా వాళ్ళే సర్దుకొని పోతారు. అక్కడ భిన్నంగా ఉన్నప్పుడు కొద్ది ఇబ్బంది అవుతాయి. అయితే అది మన చేతుల పైన జ్యోతిష్యుడే నిర్ణయిస్తాడు అంటే అది కూడా నేను చెప్పను. ఆల్మైటీ భగవంతుడు నిర్ణయించవలసిన విషయాలే, కానీ కారణాలు మనకు అర్థమైపోతాయి. అట్లా నా చెప్పాను అనుకుంటా ఒకసారి మీకు, ఒక 10-15 ఏళ్ళు సంసారం చేసిన జాతకం ఇద్దరు విడాకుల వరకు వచ్చారు. విడాకుల వరకు వస్తే జాతకం చూసిన తర్వాత మీరు అక్కినేని నాగేశ్వరరావు గారి బాటసారి సినిమా 4 సార్లు చూసి రాదు నీకు చెప్తా అంటే ఆ తూరు వచ్చి చెప్పింది, ఏ గారు నేను మానుకున్నా అన్నది. అంటే అక్కడ ఏంటి, ఇన్నేళ్ళు సంసారం చేసిన భర్త అనేది నాకు అర్థం కాకపోయా అనే బాధతో కదా ఆమె అన్నది. అంటే అక్కడ అప్పుడు యోగం కూడా రావాల్సి వస్తుంది. ఏ యోగం? ఆమె తెలుసుకునే యోగం, నేను చెప్పే యోగం. అందరికీ మనకి సర్వం అన్నీ మనకేం తెలియవు. చెప్పాలనుకున్నప్పుడే దాని మీద దృష్టి పెడతాను. నువ్వు ఇప్పుడు నిన్ను అడిగినా కాబట్టి నేను చెప్తున్నా. నేను చెప్తాను, నేను అనుకోలే, విషయం చెప్తున్నా. అట్లా అది యోగాన్ని కలుగజేస్తుందమ్మా. అది యోగంతోనే కలుగజేస్తాయి ఇవన్నీ. ఒక విషయం గురించి తెలుసుకోవటం, విషయ సంగ్రహణ, ఇది కూడా ఒక మంచి యోగమే కదా గురుగారు. ఈ గురువు మారుతున్నాడు, రాహు మారుతున్నాడు, ఎవడో మార్పు వస్తుంది కాబట్టి మన దాంట్లో కదలికలు వచ్చినాయి.
ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఉంది, ఏదో చెయ్యాలి, ఇమ్మీడియట్గా వితిన్ 2 డేస్లో ఏదో ఒకటి నిర్ణయించే సమస్యలు అందరికీ ఉన్నాయి. ఏదో జరుగుతుందన్న సంతోషం ఉన్నది, బాధ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, ఏదో అంటే ఈ గ్రహాలు అందరి మీద పనిచేస్తున్నప్పుడు ఉండకపోతే ఎట్లా అవుతాయి? అంటే ఎలా అంటే జీవితానికి ఉపయోగపడేవా చెప్తే అది వేరు, జీవితానికి నష్టం అది వేరు. అది నేను చెప్పాలంటే నేను అట్లా చెప్పలేను. నేను ఎప్పుడు చెప్తాను, ఆ రాశి నక్షత్రం నా స్వాధీనం అయినప్పుడు నేను చెప్పగలుగుతాను మీకు ఎందులో చలనం వస్తున్నది, ఏ దాంట్లో అవుతున్నది అని. ఇప్పుడు వృషభ రాశిలోకి రవి వస్తున్నాడు, మీకు సింపుల్గా చెప్తాను. హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం. ఏదో కొనాలనో చెయ్యాలనో ఉంది, అంత డబ్బు ఇప్పుడే పెట్టాలనా ఎందుకు అంటున్నది మేషరాశి. డబ్బు ఎందుకు దుర్వినియోగం చేయాలి, 1-2 సార్లు ఆలోచించాలనుకుంటున్నది మేషరాశి. వృషభానికి వచ్చిండు అంటే కాలాతిక్రమ భోజనం, వేళతోపున భోజనాలు చేయలేని పరిస్థితులు ఉండొచ్చు, బాగా సంచారం ఉండొచ్చు, ఏదో ఒక తాపత్రయం, తెలియని తాపత్రయం, అన్నోన్ ఫ్యాక్ట్స్ అంటారు, అది వృషభ రాశి అనుభవిస్తుంది ఈ మూమెంట్లో ఆల్రెడీ. ఇంకా 3 రోజులు వస్తున్నాం కదా. మిథునానికి వచ్చినాం అనుకో, మిథునానికి ఏదో ఒక పెద్ద బిగ్ టాస్క్ ముందరుంది. ఒక ప్రయాణం ఏముందో, ఓ సమస్యను పరిష్కారం చేసేది ఉందో, ఆర్థికపరమైందో, అది మానసికపరమైందో, ఏదో ఒక పరమైంది, లేదా ఒక దూర ప్రయాణం చేసేటువంటి అవకాశాలు మిథున రాశికి ఉన్నాయి అని చెప్పగలుగుతారు. అదే కర్కాటకానికి వచ్చినాం అనుకో, కర్కాటకానికి వచ్చే వరకు ఏంటంటే ఒక చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత అవైటింగ్ ఫర్ యూ, అది నువ్వు ఏదో చేయవలసిన బాధ్యత ఉంది, అది ఇమ్మీడియట్గా చేసేయి అని చెప్తా. ఆర్థిక ప్రయోజనాలు, అన్ని ప్రయోజనాలు బాగానే ఉన్నాయి. ఇది 3-4 రోజుల్లో జరిగే సంఘటనలు చెప్తున్నాను నేను. ఓకే. అదే సింహానికి వచ్చినాం అనుకో, సింహరాశి వాళ్ళకి ఏదో ఉద్యోగంలో ఎలివేషన్ ఉంటుందో, కొత్త ఉద్యోగంలో జాయిన్ కావడం ఉంటుందో, ఏదో సంథింగ్ వాళ్ళంతా జాబ్ గురించినటువంటి ఆ ప్రాస్పెక్ట్స్లో ఉంటారు సింహరాశి. లేదా ప్రభుత్వ పరంగా కూడా ఏవో డీలింగ్స్ ఉంటాయి. అదే కన్యాకు వచ్చినాం అనుకో, ఏదో ఒకటి సాంప్రదాయమైనటువంటిది, గృహ బాధ్యతకు సంబంధించింది, ఏం చేయాలి, వీళ్ళు చెప్తే వినడం లేదు, వీనికి సొల్యూషన్ ఆల్రెడీ ఉంది వీని దగ్గర, బట్ ఆ సొల్యూషన్కి సపోర్ట్ వస్తలేదు ఇంట్లో నుంచి. ఓకే, ఇదంతా కూడా మనకు సూర్యుడు వృషభ రాశి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక సూత్రం నేను అన్వయించుకున్నా. ఓకే, నేను మీకు మాటలు ట్రాన్స్లేట్ చేస్తున్నా కానీ అర్థంచ సకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తిశ అనే సూత్రం ఉంది కాబట్టి ఈ రాశికి ఇట్లా పనిచేస్తుందని నేను అనుకుంటా. నేను కొంతకాలం నుంచి అంత అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి. తులారాశికి వచ్చినాం అనుకోండి, తులారాశి వాళ్ళకి ఇమీడియట్గా ఏదో ఒకటి ఒక వార్త విని అబ్బా ఇట్లా జరిగిందా అని బాధపడేటువంటి ఒక వార్త వినే అవకాశం ఉంది, ప్రయాణాలు కూడా ఉన్నాయి. వృశ్చికానికి వచ్చినాం అనుకో, అనవసరమైన కారణాల వల్ల సంఘర్షణ, ఊరికైనా వాదించుకుంటారు, ఉద్యోగంలోనే వాదించుకుంటారు, ఇంట్లో భార్యతోటైనా వాదించుకుంటారు, అనవసరం, అక్కడ కారణం ఉండదు, ఏముండదు. ఇట్లా మనము 12 రాసులకు చెప్పుకుంటూ పోవచ్చమ్మా. ఒక్క సూర్యునితోటే ఇట్లా జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే మారుతున్న గ్రహం యొక్క ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ధనుస్సు రాశి వారికి డబ్బు వచ్చేది ఉంది, వెయిటింగ్లో ఉన్నారు, ఎంతో అంతో వస్తుంది, ఒక బిగ్ ప్లాన్ ఉంది వాళ్ళ ముందర, దాన్ని ఏదో ఒకటి చేయగలుగుతారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ధనుర్రాశి, మకరం, కుంభం. ఇక మకరానికి కూడా పర్వాలేదు, మకరానికి అంత ఇబ్బంది ఏం లేదు. ఇక కుంభానికి వచ్చే వరకు ఒక ప్రయాణం ఉంటుంది, గృహ సంబంధమైన కొన్ని సమస్యలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా మీన రాశి వాళ్ళకు కూడా కొద్దిగా అనుకూలత. ఇప్పుడు ఎక్కువగా పెళ్ళిళ్ళు, పేరెంటాలు జరిగేది ఏమైనా ఉండని, ఇప్పుడైతే ఏది ఇమీడియటో దాన్ని చూస్తారండి, జరిగే తర్వాత చూద్దామంటారు. For more videos like this, subscribe Big TV channel.